హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రెండే నిమిషాల్లో నోరూరించే హోటల్ స్టైల్ కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ కొబ్బరి పచ్చడి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా నోరూరించే కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరికి వెనక వైపు ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి వేస్తున్నాను. మీరు కావాలంటే ఆ బ్రౌన్ పార్ట్ని ఉంచుకొని కూడా వేసుకోవచ్చు. సో ఇలా ఒక కప్పు కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు ఇంచి అల్లం ముక్కను వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకోండి. అండ్ అలానే ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 4 జీడిపప్పుల్ని ఒక 5 నిమిషాల ముందు నీళ్ళల్లో నానబెట్టుకొని వాటిని కూడా నీళ్ళతో సహా వేసుకోండి. ఇలా జీడిపప్పు వేసుకోవడం వలన చట్నీ టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. చివరగా ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఉప్పును వేసాను. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఫస్ట్ నీళ్ళేమి వేయకుండా చట్నీని కొద్దిగా లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీ గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1 టీ స్పూన్ మినపప్పును వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ఈ విధంగా 2 ముక్కలుగా తుంచి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లో ఈ పప్పులన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. సో పప్పులన్నీ కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక చివరగా 1 చిటికెడు ఇంగువని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని తీసుకెళ్ళి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ ఇంట్లో అందరికి కూడా నచ్చుతుంది. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే వీడియోల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంటలో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.